హాయ్ ఎవ్రీవన్, ఈరోజు విజయనగరంలో ఉన్న రామనారాయణ టెంపుల్కి వచ్చాం. ఈ టెంపుల్ని రామబాణం అని కూడా అంటారు. మీరు ఎప్పుడైనా విన్నారా? కామెంట్ చేయండి. మాకు వైజాగ్లో ఉన్నాం కదా, ఇక్కడ దగ్గరలో ఉందనేసి సింహాచలం టెంపుల్ నుండి దగ్గర నుండి వెళ్ళాము. అలాగా ఈ రామనారాయణ టెంపుల్ కూడా వెళ్ళాము. మేము వెళ్తున్నామనేంటో ఆ వర్షం కూడా నచ్చలేదేంటో, వర్షం పడిపోయింది. చిన్న చిన్న చినుకులు డే మొత్తం పడుతూనే ఉన్నాయి. ఇలా ఎంట్రన్స్లో అయితే ఇలాగా చూడండి, రామాయణం మొత్తం కళ్ళకు కట్టినట్టు చాలా బాగుంది. మీకు అర్థం కాకపోయినా ఈ చిత్రాలు చూసినా లేకపోతే కింద రాసి ఉన్నా అది మొత్తం చదివినా చాలా బాగా అర్థమవుతుంది. ఇలాగ చూడండి, తపస్సు చేసి ఇలా వరం పొందుతారు కదా, అదో చూడండి యజ్ఞం చేశారు కదా, ఏదో పాయసం ఇచ్చారు కదా. కౌసల్య, సుమిత్ర, కైకేయి ఈ ముగ్గురికి పాయసం ఇస్తారు కదా. ఇవన్నీ చూడండి ఎంత బాగున్నాయో. మనం నిజంగా రామాయణం అప్పట్లో చూడకపోయినా ఇలా చూస్తే ఎలా జరిగిందా అని అనిపిస్తుంది. చాలా బాగుందండి. మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే ఇక్కడికి రండి, చాలా బాగుంది. చూడండి, నలుగురు పిల్లలు, రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, నలుగురు భరతుడు వస్తాడు. అన్న పాదరక్షలు తీసుకొచ్చి సింహాసనం మీద పెట్టి ఇక్కడ పూజ చేస్తారు.
రాముడు పాదరక్షలు తీసుకొచ్చి చూడండి ఇక్కడోట పూజ చేస్తారు కదా. ఈ తర్వాత చూడండి ఇవన్నీ చూడండి, మీకు చూస్తేనే అర్థమవుతుంది. మీకు అలా అర్థం కానట్టయితే కిందన రాసున్నారు, అది చూస్తేనే మనకు బాగా అర్థమవుతుంది. ఇది శూర్పణఖ లక్ష్మణుడు ముక్కు కత్తిరిస్తారు కదా, అది వెళ్ళి రావణాసుడి దగ్గర చెప్తుంది కదా. ఇదో 10 తలల రావణుడు ఇక్కడోటికి వచ్చాడు కదా. ఇదిగో చూడండి, బంగారు లేడి కోసం సీతమ్మ వారు రాముడికి చెప్తారు. రాముడు ఇంకా ముందుకు వెళ్ళేసి ఇదిగో చూడండి ఇలా బాణం వేసేటప్పుడు రాక్షసుడిగా మారి చనిపోతాడు రాక్షసుడు. ఈలోగా సీతమ్మ వారిని రావణాసుడు భిక్షం కోసం వస్తాడు. ఈలోగా చూడండి ఈ మధ్యలో లక్ష్మణ రేఖ గీసి ఇది వెళ్ళిపోతారు. ఈ మధ్యలో చూడండి మిగతా బాగా అవతల వైపు ఉంది. ఈ మధ్యలో చూడండి ఎంత పెద్ద ఆంజనేయ స్వామి. ఇక్కడికైతే నైట్ టైం వస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి నేను డే టైమే వచ్చాము. నైట్ టైం వస్తే చాలా బాగుంటుంది. పెద్ద ఆంజనేయ స్వామి, చాలా పెద్దది చూడండి. ఒక అతను నిల్చున్నారు, మినిమం హైట్ కూడా లేరు, అంత పెద్ద ఆ స్వామి. చాలా బాగుంది ఆంజనేయ స్వామి, చాలా బాగుంది. ఎక్కడోట హనుమాన్ చాలీసా వేస్తారంట నైట్ టైము, చాలా బాగుంటుందంట. ఇక యువతల వైపుకి వస్తే ఇదిగో చూడండి భిక్షగాడుగా వస్తాడు కదా రావణాసుడు. ఇదిగో చూడండి సీతమ్మ వారికి తీసుకెళ్ళిపోతుంటే రాముడు వస్తారు. వచ్చి చూసేసరికి ఇదిగో చూడండి రావణాసుడు సీతమ్మ వారిని తీసుకువెళ్ళేటప్పుడు ఈ పక్షి ఆపుతుందనేసి తనని కూడా అపహరించి ఇది రాముడిది ఇక్కడ ఒకటి ఉంది కదా, ఈ పక్కన ఆ స్టోరీ మిగతాది ఉంది. ఈ పక్షిని జటాయు అంటారంట. నేనైతే చూసేటప్పుడు రామాయణంలో ఈ పక్షి అడ్డుపడడం మాత్రం నాకు తెలియదు. ఇది చూస్తే రామాయణం ఇంత క్లియర్ కట్గా ఉంది అనేసి తెలిసింది. ఈవిడ శబరి, మీకు తెలుసు కదా, నేరేడు పళ్ళు రాముడికి తినిపిస్తుంది. ఇది మీకు తెలుసో లేదో కామెంట్ చేయండి. నేనైతే రామాయణం చూసేటప్పుడు ఇది నేను చూడలేదు. ఇక్కడ నుండి ఆంజనేయ స్వామి వస్తారు, ఇవన్నీ జరుగుతాయి చూడండి. ఇక్కడితో రామాయణం మొత్తము పూర్తయిపోయింది. మీరు చూసారు, బాగా అనిపించిందో లేదో కామెంట్ చేయండి. ఈ కిందన ఉంది గోశాల, కిందన ఇటువైపు సీతారాములు ఇది ఉంది. చాలా బాగుంది విగ్రహాలు.
చాలా మెరుస్తుంది కూడా. ఆ ఫోటో కూడా నేను యాడ్ చేస్తాను. ఈ సైడ్న సరస్వతీదేవి చూడండి, బాణం ఆకారంలో ఉంది కదా. బాణంకి ఇటువైపు సరస్వతీదేవి, అటువైపు లక్ష్మీదేవి ఉంటుంది. చూడండి ఎంత అందంగా ఉందో. నేను నడుస్తూ తీస్తున్నా కదా, మీకు సరిగ్గా కనిపించట్లేదు. రియల్గా వచ్చి చూస్తే చాలా బాగుంటుంది. ఆ పైకి చూడండి, ఆంజనేయ స్వామి ఎంత ఎత్తున కనిపిస్తుందో. మనము మెయిన్ రోడ్డు పై నుండి వెళ్ళినా ఇది కనిపిస్తుంది, అంత బాగుంది. ఇటు సైడు సరస్వతీదేవి కదా, అటు సైడు లక్ష్మీదేవి. ఎంత బాగుందో. నైట్ టైం వస్తే చాలా బాగుంటుంది. లైటింగ్స్, ఆ హనుమాన్ చాలీసా చాలా బాగుంటుంది. ఈ ప్లేస్కి నైట్ టైం అయితే చాలా బాగుంటుంది. మేము వర్షాకాలం కాబట్టి మార్నింగ్ వచ్చాము. ఇవన్నీ తిరిగేశాక ఇక 2-3 ఫొటోస్ తీసుకొని ఇక ఆ రోజు అన్నదానం అవుతుంటే అన్నదానం తినేసి బయలుదేరిపోతున్నాము. కిందన గార్డెన్ కానీ మొత్తం బాగున్నాయి అన్నట్టు. మీరు ఎప్పుడైనా ఈ రామనారాయణ టెంపుల్కి వచ్చారో లేదో కామెంట్ చేయండి. ఇక బాయ్ బాయ్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.